అప్పుడు యుధిష్ఠిరుడు అంత బలం జరాసంధుడికి ఎలా వచ్చింది అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు. మగధ దేశానికి రాజు బృహద్రుడు, అతను కాశీరాజు 2 కూతుర్లు పెళ్లి చేసుకున్నాడు. ఎంత కాలమైనా అతడికి సంతానం కలగలేదు. అలా సంతానం కలగలేదని దిగులుగా ఉన్న అతనికి వాళ్ళ ఊరికి చండకౌశికుడు అనే తపస్వి అక్కడికి వచ్చాడని తెలిసి అతని దగ్గరికి వెళ్లి తన మనసులో ఉన్న బాధ చెప్పాడు. రాజు బాధ విని అతను ధ్యానంలోకి వెళ్లాడు. అంతలో ఆ ఋషి ఏ చెట్టు కింద కూర్చున్నాడో అక్కడ నుంచి ఒక మామిడికాయ కింద పడింది. అప్పుడు ఆ ఋషి ఆ పండుని రాజుకిచ్చి ఇలా అన్నాడు. రాజా, ఈ పండుని నీ 2 భార్యల్లో ఎవరో ఒక్కరికే ఇవ్వు. ఎవరికైతే నువ్వు ఇస్తావో వాళ్ళకి యోగ్యుడైన మహాబలశాలైన కొడుకు పుడతాడు అని చెప్పాడు. అప్పుడు రాజుకి ఏం చేయాలో తెలియక ఆ పండుని రాణులకిచ్చాడు. వారు దాన్ని 2 ముక్కలు చేసి చెరొక ముక్క తిన్నారు. కొన్ని రోజులయ్యాక వాళ్ళిద్దరికి డెలివరీ అయ్యే టైంకి ఒక రాణికి కుడి భాగం మాత్రమే పుట్టింది ఒక అబ్బాయిలో, మరో రాణికి ఎడం భాగం పుట్టింది. అలా ఒకటే బిడ్డ 2 హాఫ్స్ గా ఇద్దరు నుంచి పుట్టాడు. 2 హాఫ్స్ లో ప్రాణం ఉంది. కానీ ఆ 2 హాఫ్స్ ని చూడలేక వాటి రెండింటిని కలిపి ఒక గుడ్డలో చుట్టి వీధి బయట వదిలేశారు. ఆ 2 భాగాల్ని జరా అనే రాక్షసి చూసింది. వాటిని కలిపి తీసుకుపోదామని కలిపింది. ఆమె కలపగానే ఆ 2 భాగాలు అతుక్కుపోయి వజ్రకాయుడైన ఒక మగ శిశువు అయ్యాయి. వెంటనే అతను ఆకలితో ఏడ్చాడు. ఆ స్వరానికి మేఘాలు గర్జించాయి. ఆ శబ్దానికి అందరూ బయటికొచ్చారు. అప్పుడు ఆ రాక్షసి ఆ అబ్బాయిని రాజుకు అప్పగిచ్చింది. జర అతకడం వల్ల రూపుదిద్దిన ఆ బిడ్డకి జరాసంధుడని పేరు వచ్చింది. ఈ కథంతా విన యుధిష్ఠిరుడు వెంటనే మనసు మార్చుకొని ఇలా అన్నాడు. జరాసంధుడు అజేయుడైతే అతడితో యుద్ధానికి పంపి నా సోదరుల ప్రాణాలని ప్రమాదంలో పడేయలేను. నీ అంతటి వాడివి నువ్వే బలరాముడు తోడుండగా జరాసంధుడికి భయపడి పారిపోయానంటున్నావు. అటువంటి వాడిని మేం మాత్రం ఎలా జయిస్తాము? నేను రాజసూయ యాగం చెయ్యను, శాంతి పదంలోనే జీవిస్తాను అని అన్నాడు. అప్పుడు అర్జునుడు భీముడు ఏమన్నారంటే, రాజా, అస్త్రాలు, శస్త్రాలు, బాహుబలము, రాజ్యము శ్రమపడి సాధిస్తేనే లభిస్తాయి. కానీ ఆయుధాలు, బాహుబలం సంపాదించిన తర్వాత వీరులైన వారు సంకోచం ప్రదర్శించడం తగదు. అది కరెక్ట్ కాదు. ఆ సంకోచం వలన అప్పటిదాకా వాళ్ళు సంపాదించిన కీర్తి నశిస్తుంది. శత్రువు బలవంతుడైన కొద్దీ పరాక్రమశాలి అయిన క్షత్రియుడు అతడితో యుద్ధానికి మరింత ఉత్సాహం చూపించాలి. అటువంటి శత్రువుని జయించేదాకా వీరుడనే వాడికి మనశ్శాంతి ఉండదు. ఇంత ఉత్తమ వంశంలో పుట్టి యుద్ధం అంటే సంకోచిస్తే ఎలా? మనకిప్పుడు సామ్రాజ్యం కావాలి, నువ్వు సామ్రాటుడివి కావాలి. దానికోసం మనం శ్రమించాలి, అనేక యుద్ధాలు చెయ్యాలి. అదే మన ప్రస్తుత కర్తవ్యం. అంతా అయిపోయాక అప్పుడు శాంతి మాత్రమే కావాలనుకుంటే అప్పుడు కాషాయ వస్త్రాలు ధరించి మునుల్లా కూర్చుందాం అని అన్నారు.